మనం రోజు వేటకెళ్ళేటప్పుడు తెచ్చిన డబ్బుల్ని మనం నెలకో 2 నెలలకు పంచుకుంటాం. ఆ డబ్బుల్లో సావుకారు లాభం, వలపాలు, రైతుల వాటా తీయడానికి ఎంతో కొంత సమయం అనేది జరుగుతుంది. అదే నేను చెప్పిన ఈ యాప్లో అయితే మీరు ప్రతి ఒక్కటి కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఈ యాప్ని ఓపెన్ చేద్దాం పదండి. యాప్ని ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిషర్‌మ్యాన్ క్యాలిక్యులేటర్ దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది అలాగే కనబడుతుంది. ఇందులో మీకు పైన హెడ్డింగ్ చూసుకున్నట్లయితే ఫిషర్‌మ్యాన్ క్యాలిక్యులేటర్ అని చూపిస్తుంది. దాని కింద పవర్డ్ బై బీఆర్ ఫిషింగ్ టెక్ ఏదైతే మనం ఇప్పుడు యూట్యూబ్లో మనం చూస్తున్నాం కదా వీడియో, ఆ ఛానల్ సంబంధించి మేము ఆ యొక్క యాప్ అనేది తయారు చేయడం జరిగింది. కింద మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి డౌట్ ఉన్నా సరే, ఇన్ కేస్ మీకు ఏదైనా జీపీఎస్ గురించి తెలుసుకోవాలన్నా, ఇంకా మీకు ఫిషింగ్ సంబంధించి టెక్నాలజీస్ అంటే మీకు ఫిష్ ఫైండర్స్ కావచ్చు, ఇంకేమైనా సరే కొనాలనిపించినా సరే మీరు దీని నెంబర్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు బయట మార్కెట్లో కానీ ఇక్కడ ఒక ₹1000 అనేది మీకు తక్కువలో ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క బీఆర్ ఫిషింగ్ టెక్ మేము ఈ యొక్క యాప్ అనేది తయారు చేయడం జరిగింది. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఎంటర్ ది అమౌంట్ దగ్గర మీరు ఎంత డబ్బులు వచ్చాయో ఆ డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక ఆలోచించండి. ఇక్కడ అనుకుందాం ఒక ₹1,00,000 వేద్దాం. ₹1,00,000 వేసాం. అక్కడ ఎంటర్ టోటల్ మెంబర్స్ అంటే ఇక్కడ మనం ఆ రోజు ఎంతమంది వేటకి వెళ్ళాం అంటే ఒక 9 మంది వెళ్ళాం అనుకోండి వేటకి. మనం ఎలాగైతే సరంగా కలుపుకుంటామో అలాగే 9 మంది ప్లస్ సరంగా అంటే వాండర్తో కలిపి ఇక్కడంతా మనం 9+1 సరంగా అదే వాండర్తో కలిపితే 10 ఇక్కడ కాలిక్యులేట్ చేసిన తర్వాత 10 మంది వేసిన తర్వాత కాలిక్యులేట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఇక్కడ కాలిక్యులేషన్ రిజల్ట్ అనేది మీకు చూపిస్తుందండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తుంది. అంటే టోటల్ అమౌంట్ ఎంత వేసాము? ₹1,00,000 వేసాము అంతే కదా. ఇక్కడ టోటల్ మెంబర్స్ వచ్చి 10 మందికి వేసాము. ఈ సావుకారు లాభం వచ్చి మనకి ఎంత వచ్చింది? 10% అంటే 10,000 కదండి. 10,000 అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా వలపాలు వచ్చి 45%, అదే 45%. ఇక్కడ 45,000 అనేది వచ్చాయి. రైతుల వాటా అంటే రైతులందరికీ మనం పంచుకునే వాటా ఎంత? 45,000 వచ్చింది. అదే మనకి ఒక్కొక్క రైతుకు వచ్చే డబ్బులు ఎంత? 4,500. ఇక్కడ ప్రతిదీ కూడా మీకు చూపించడం జరిగింది. అది మీకు ఇది క్లియర్ కూడా చేసుకోవచ్చు. క్లియర్ చేసిన తర్వాత మీకు ఇంకా వేరే వేరే ఏదైనా సరే టైప్ చేసి అదే వేరే అమౌంట్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఇప్పుడు అనుకోండి ఓకే మీకు లాస్ట్ ఓన్లీ సున్నాలే ఉంటున్నాయి, ఇంకా వేరే అమౌంట్ మీరు చేయలేదేమో అనుకుంటారేమో. కానీ ఇది ప్రతిదీ కూడా అదే పైసతో సహా మీకు ఇందులో కూడా చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ ఒక పెద్ద డిజిట్ అనేది చేద్దాం. 28,645 ఒక 12 మందికి వేద్దాం. ఇక్కడ 28,645 12 మందికి సరంగతో కలిపి కాలిక్యులేట్ కొట్టినట్టయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ టోటల్ అమౌంట్, టోటల్ మెంబర్స్, సావుకారు లాభం ఎంత వచ్చింది? ₹2,864.50. అలాగే అంటే 50 పైసలు మనం ఇవ్వలేము, చెప్తున్నాం. అంటే ప్రతిదీ కూడా మీకు పైసలతో సహా ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్క రైతుకు వచ్చే డబ్బులు ఇది మనకి తెలిసింది వలపాలు ఇంకా రైతు వాటా. ఒక్కొక్క రైతుకు వచ్చే ఏంటంటే ₹1,074 అంటే ₹1,074 19 అనేవి రావడం అనేది జరుగుతుంది. ఇలాగ ప్రతిదీ కూడా మనకి ఎటువంటి తప్పులు లేకుండా మనం ఈజీగా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇంకా ముందుగా ఈ ఛానల్లో మీకు ఏంటంటే ఇలాగ ఫిషింగ్ సంబంధించి అంటే ఫిషర్మ్యాన్ అటెండెన్స్ కానీ ఇంకా కొన్ని ప్రాజెక్టులు అనేవి జరుగుతున్నాయి బీఆర్ ఫిషింగ్ టెక్ సంబంధించి. మీరు ఈ యాప్ని ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నట్లయితే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని అలాగే మీరు లైక్ చేసి మన మత్స్యకారులందరినీ షేర్ చేసినట్లయితే మీరు ఎంతో ఉపయోగం చేసిన వారు అవుతారు. అలాగే ఈ యొక్క ఛానల్ నుండి మీకు ప్రతి అప్డేట్ అనేది అంటే ఫిషింగ్ టెక్ సంబంధించి ప్రతి అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇప్పుడే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు షేర్ చేసి మీరు నలుగురు షేర్ చేస్తే మన మత్స్యకారులకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. అదే ఈ యొక్క యాప్ని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంకా ఎడిషనల్గా చూసుకోవచ్చు. ఇక్కడ క్లియర్ చేసిన తర్వాత మేము 2 సార్లు చేసాం కదా, ఆ హిస్టరీ కూడా మనం చూసుకోవచ్చు అండి. ప్రతిదీ కూడా ఇక్కడ 2 సార్లు చేసాం కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అమౌంట్ అదే ఫస్ట్ డేట్ కూడా చూపిస్తుంది. అలాగే
ఇక్కడ మనకు అమౌంట్, మెంబర్స్ ప్రతి కూడా హిస్టరీ కూడా చూపిస్తుంది. హిస్టరీ కావాలంటే ఇక్కడ 1 బై 1 అలా డిలీట్ అవ్వట్లేదండి. అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూల వల్ల, కోడ్ ప్రాబ్లం వల్ల. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ ఆల్ కొట్టినట్టు ఇక్కడ మీకు అడుగుతుంది, ఇది డిలీట్ చేయాలి, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు క్లియర్ ఆల్ హిస్టరీ అని అడుగుతుంది. ఇక్కడ మీరు క్లియర్ ఎస్ అని కొట్టినట్టయితే మీది ప్రతిదీ కూడా క్లియర్ అయిపోద్ది. మీరు ఇది క్లోజ్ హిస్టరీ మన ట్యాప్ చేసినట్లయితే అది ఆటోమేటిక్గా మీకు క్లోజ్ అయిపోవడం కూడా జరుగుతుందండి. ఇది చాలా ఈజీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేసేట్రా బాబా, చేపలు వస్తాను.